ఇప్పటి కాలంలో చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్లు అనేవి మస్తు చక్కర కొడుతున్నాయి మన సోషల్ మీడియాలో. అటు సెలబ్రిటీల నుంచి ఇటు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వరకు ఎవ్వరు చూసినా గానీ ఈ బెట్టింగ్ యాప్ల మీద ప్రచారాలు చేస్తుర్రు. అయితే గీ ముచ్చటికొస్తే ఇప్పుడు కుర్రకారంతా దీన్ని ఫాలో అయ్యకుట ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని లక్షలకిలా పైసలు పెట్టేసి ఇండ్ల అయితే వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుర్రు. దీంట్లో నష్టం ఎంత ఉందో లాభం అంతే ఉంది అన్నట్టుగా మాట్లాడుతుర్రనమాట. దీనికోసమని సెలబ్రిటీలతో పాటు ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా వాడుతుర్రు. ఇక వాళ్ళని ఫాలో అవ్వకుండా ఉంటారా? కుర్రకారు అనంగానే అందరూ అన్నిటికి అట్రాక్ట్ అయితారు. ఇక దానికి తగ్గట్టే వాళ్ళని ఫాలో అవ్వకుండా అందరూ కూడా బెట్టింగ్ యాప్‌ల మీద పడుతుర్రనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడు ఆ బెట్టింగ్ యాప్‌లో అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలని అత్యాశకు పోయి వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నోళ్ళు ఉన్నారు. అయితే దీంట్లో ఒక ముచ్చటే మన హర్ష సాయి అన్నమాట. ఇక మన సోషల్ మీడియాలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి కూడా ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నాడు. అయితే దీని గురించి ఒక ఇంటర్వ్యూలో అడగగా ఈయన ఒక మంచి విచారణతో పాటు ఒక విడ్డూరమైన సమాధానం అయితే చెప్పిండనమాట. అవును, మేము బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం సరే. దీంతో పాటు కాస్త జాగ్రత్త ముఖ్యం. అత్యంతగా దానికి బాధ్యత కూడా ఉండాలని చెప్పుకొచ్చిండనమాట. అంతేగాక ఇక మేము బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసినాం అనేది ఖచ్చితంగా నిజమే. ఎందుకు అంటే అది నేను చేయకపోతే నాతో పాటుగా ఆ బెట్టింగ్ యాప్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చేయకపోతే వేరే వాళ్ళకి మాకిచ్చే రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి 10 మందికి ఇచ్చి ప్రమోషన్స్ అనేవి చేపిస్తారు. అయితే మేము ప్రమోట్ చేసేదానికి జాగ్రత్తగా ఉండాలి, ఇలా వాహించాలి, అలా ఉండాలి అనే ముచ్చట్లయితే మేము కరెక్ట్‌గా చెప్తాం. కానీ ఆ 10 మంది మాత్రం అట్లా చెప్పరు. ఒక స్క్రిప్ట్ ఉంటది. అది వాళ్ళు ఇస్తారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం చెప్తాం. మేము ఇల్లు కొన్నాం, మేము కార్లు కొన్నాం అట్లా ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో చెప్పించడం వల్ల ఇంకా హత్యలనేవి ఎక్కువైతాయి. ఇక దానివల్ల ఈ ప్రమోషన్ యాప్స్ మేము చేయడం వల్ల కొంతమందికి బాధ్యతలు అని చెప్పడం వల్ల నలుగురు మాత్రమే తెస్తారు. కానీ అక్కడ ఎక్కువ మంది తెస్తారు అని కూడా చెప్పిండనమాట. ఇక దీన్ని తగ్గించడం కోసమే నేను ప్రమోట్ చేస్తున్నా గానీ, పెంచడం కోసం అయితే కాదు అని కూడా చెప్పిండు మన హర్ష సాయి. ఇక దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసేదానికన్నా నేను చేసేది కొంచెం బెటరే. నేను ఇలా చెయ్యకపోతే మాత్రం పాపమే అని కూడా చెప్పిండు. ఇప్పుడు దాని నుంచి వచ్చే డబ్బులతోటే నేను ఇంకో నలుగురికి మంచి పనులకి ఉపయోగిస్తా అని కూడా చెప్పిండనమాట. జూషిండ్రా ఎంత విడ్డూరంగా చెప్తుండో ఈయన విచారణ అయితే. సో, ఈ విషయాన్ని గురించి అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కూడా చెప్పిరనమాట. బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలామంది యువతకు ఇలా ప్రాబ్లమ్ అయితుంది. దాన్ని చెయ్యొద్దు అని చెప్పి. అయితే ఈ విషయం కూడా ఆయన స్పందించి నేను అడ్డమైన బ్యాడ్ ప్రమోషన్స్ అయితే చెయ్యను. ధోనిలాగా బ్యాడ్ ప్రమోషన్స్ అయితే నేను చెయ్యను. ఏవి బ్యాన్ అయినవో అవి చూసి ప్రమోట్ చేస్తా. అవి కూడా మాకు తెలుసు. చూసి మరే నేను చేస్తా తప్ప అన్నీ అడ్డదిడ్డంగా చెయ్యనని కూడా చెప్పుకొచ్చిండు. అయితే గీ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుందనమాట. అసలు ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుర్రు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.